సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే షష్ఠ స్థానమందు బుధగ్రహం, అలాగే షష్ఠ స్థానమందు కుజుడు అత్యంత యోగ్యమైనటువంటి గ్రహాలుగా ఈ రెండు గ్రహాలని మాత్రం ఈ రాశి వారికి చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కూడా ఈ రాశి వారికి చక్కగా ఉపయోగపడుతుంది. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అయితే కర్కాటక రాశి వారికి ఈ వారం రానున్నాయి. మరి ఈ 3 గ్రహాల వల్ల ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు అంటే, ఒకటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అవి ప్రభావితం అవుతాయి. అంటే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, అలాగే ఏదైనా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటి నుండి రికవరీ అయ్యేటువంటి రేట్, అంటే ఆ స్పీడ్ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. తొందరగా ఏ సమస్య నుండైనా అనారోగ్య సమస్య నుండి బయటపడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఇంకొకటి రుణబాధలు తగ్గుముఖం పట్టడం, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు, అది పెద్ద కార్యక్రమాల ఫంక్షన్స్ కానీ లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు కానీ ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, ఇలా ఏదైనా రుణం కోసం బయట ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ వారంలో ఆ రుణానికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే శత్రు బాధలు తగ్గుముఖం పట్టడం, అనగా వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ, మీకుండేటువంటి ఆ శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆ ఉధృతి తగ్గుతూ ఉంటుంది. ఇతరులు తలపెట్టేటువంటి చెడు కార్యక్రమాలను మీ మీద వారు వెళ్ళేటువంటి విధానాన్ని మీరు పసిగట్టి దానికి తగినటువంటి ప్రణాళికలతోటి మీరు ముందుకు వెళ్ళడం ద్వారా శత్రువర్గాన్ని కట్టడి చేయగలుగుతారు. ఈ విషయాల పట్ల కొంత ఈ వారం అవకాశం చక్కగా సానుకూలంగా ఉన్నది. అయితే సప్తమ స్థానమందు రవి, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, దీనివల్ల కొంత దాంపత్య జీవనంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు కానివ్వండి, దారాపీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాన్ని అన్నారు శాస్త్రమందు. అంటే ఏదైనా ఒక సపోర్ట్ ఉంటేనే ఈ బయటికి వెళ్ళి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా వారే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే బయటికి వెళ్ళి ఏ పని కూడా చెయ్యలేరు. ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు లేదా వాళ్ళు సహాయం చేయకపోయేసరికి మీకుండేటువంటి ఉత్సాహాన్ని కొంత కోల్పోవడం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్ అయితే ఈ వారం కొంత తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దారాపీడ సుతామయం, అనగా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాల్ని ఈ వారం కర్కాటక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. సకాలంలో మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అంది ఆ ధనం ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఉద్యోగంలోనే శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ ధైర్యంగా చక్కగా ఆ ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికై మరింత కష్టపడవలసినటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టం తక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి సమస్యల్ని కొంత ఆ సమస్యల పరంగా ఇబ్బంది పడేలా చేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము కాషాయము.